హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 12 వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. అన్ని వీడియోస్ లాగానే ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా కంప్లీట్గా చూస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. 11th డే వీడియోలో ఏం జరిగింది ఏంటండి, ద్రోణాచార్యుని భార్య మీ స్నేహితుని దగ్గరికి వెళ్ళి, అంటే పేదరికంలో ఉన్నాడు కదా ద్రోణాచార్యుడు, అతని భార్య మీ స్నేహితుడు ద్రుపదుడు మీకు సహాయం చేస్తారు అన్నారు కదా, ఒక్కసారి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరండి అని చెప్పిందటండి. ద్రోణుడు వెళ్ళి ద్రుపదుడిని సహాయం కోసం అడిగితే మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నీకు నాకు సంబంధం ఏంటి అని అవమానపరిచాడటండి ద్రుపదుడు. ఎవరినండి? ద్రోణుడిని. ఈ ప్రపంచంలో ప్రేమలు ఉంటాయి, కానీ ఒకరిపై ఒకరికి నీ నుంచి నాకేమొస్తుంది, నా నుంచి నీకేమొస్తుంది అని ప్రేమలో, అలాంటి ప్రేమలు మాత్రమే ఉంటాయండి. అలాంటి స్వార్థపూరితమైన ప్రేమలు ఈ ప్రపంచంలో ఉంటాయి కదా, మనకు కనిపిస్తూ కూడా ఉంటాయి. నీ నుంచి ఏ విధమైన సహాయం లేకపోయినా సరే నీ పైన నాకు ప్రేమ ఉంటుంది అనేది చాలా అరుదుగా ఉంటుంది కదండి ఈ ప్రపంచంలో. ద్రోణుణ్ణి అవమానించి ద్రౌపదుడు వెళ్ళిపోతూ నిన్ను సంహరించే కుమారుణ్ణి కంటాను అని వెళ్ళిపోయాడటండి. ద్రుపదుని కుమారుడు ఎవరో తెలుసా అండి? దుష్టద్యుమ్నుడు. అతనికి కూడా ద్రోణుడు విద్యను అభ్యసింపజేశారటండి. అతనికి అన్ని అస్త్ర విద్యలను నేర్పించారంట. అస్త్ర విద్యల్లో ఉండే మెళకువలను కూడా ద్రోణుడు, దుష్టద్యుమ్నుడు అంటే ద్రుపదుని కుమారుడికి అన్ని మెళకువలను నేర్పించారట. చూశారండి తన ధర్మాన్ని ద్రోణుడు ఎలా నిలబెట్టుకున్నాడో. అప్పుడు ఈ సందర్భంలో దుర్యోధనుడు దుష్టద్యుమ్నుడి మీద కోపాన్ని పెంచడానికి ఈ సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావించాడట. ఇప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎవరెవరు ఏ ఏ శంఖాలను పూరించారో వివరిస్తానండి. 14, 15, 16 శ్లోకాల ద్వారా ఈ శంఖాలు ఎవరెవరు ఏ ఏ శంఖాలను పూరించారో వాటి యొక్క పేర్లను గురించి నేను తెలియజేస్తానండి. ఇక్కడ పాండవులందరూ శంఖాలను పూరిస్తూ ఉన్నారు. ఎవరు ఏ ఏ శంఖాలను పూరిస్తున్నారో వాటి పేర్లు కూడా తెలియజేస్తాను. హృషికేశో అంటే శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్య అనే శంఖాన్ని పూరించారటండి. ధనుంజయుడు అంటే తెలుసు కదండి మీకు, అర్జునుడు దేవదత్తము అనే శంఖాన్ని పూరించడం జరిగిందంట. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. హరే కృష్ణ.